ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బిఎస్ఎన్ఎల్ వాడుతున్న వారందరికీ కూడా సరికొత్త తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ ధరలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని షూర్ వరకు చూడండి. సో అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతాను. సో వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుందన్నమాట. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర ప్లాన్ అనేది బిఎస్ఎన్ఎల్ ఏదైతే తీసుకురావడం జరిగింది. తక్కువ బడ్జెట్లోనే నెల రోజుల కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారికి కూడా ఈ ప్లాన్ అనేది బెస్ట్ చాయిస్గా నిలవడం జరిగింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి, రీఛార్జ్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటనేది ఇందులో చూద్దామండి. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ సంబంధించి వాడుతున్న వారికి ఒక క్రేజీ ప్లాన్ వచ్చిందనమాట. బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన 249 ప్లాన్ అనేది ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇది బిఎస్ఎన్ఎల్ సంబంధించి కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో అయితే వచ్చిందనమాట. సో ప్లాన్ వివరాలకు వచ్చినట్లయితే ఏంటంటే 35 రోజుల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా ఎయిర్టెల్, జియో కావచ్చు 25 రోజుల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇక్కడ 35 డేస్ వరకు అయితే ఇచ్చారు. రోజుకి ఏం చేస్తారంటే 2 GB హై స్పీడ్ డేటా అయితే వస్తుంది. అపరిమితమైన కాల్స్ అయితే అందిస్తారు. డేటా లిమిట్ కూడా అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ 40 kbps తగ్గిపోయి వాట్సాప్ చాట్ కూడా వేగంగా సరిపోతుందన్నమాట. ఈ మరో 10 రోజులు అంటే దాదాపు మరో ప్రతిరోజు కూడా 100 ఎస్ఎంఎస్లు కూడా ఇస్తారనమాట ఈ ప్లాన్కి సంబంధించి. ఈ ప్లాన్ అంటే ఇది మనకు స్పీడు ఎలా ఉంది, అదేవిధంగా ఈ ప్లాన్కి సంబంధించి కొత్త వారికి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అయితే 225 ప్లాన్ కనుక పోలికలు చూసుకుంటే దీనికి కంపారిజన్ చేసుకుంటే 225 అంటే ప్లాను ఇది ఒకటి వచ్చేసి 249 దగ్గరగా ఉంది కదా. సో ఇందులో వచ్చేసి 225 ప్లాన్ బిఎస్ఎన్ఎల్ 30 రోజులు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 2.5 GB డేటా వస్తుంది. ఫ్రీ కాల్స్ రోజుకు 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. అయితే రోజుకు 19 అదనపుగా రూపాయలు చెల్లించడం ద్వారా మరో 5 రోజులు వ్యాలిడిటీ అయితే వస్తుంది. 249 ప్లాన్ లభిస్తుండడంతో ఇది చాలా బెనిఫిట్స్ అనమాట. సో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్గా ఉండాలని కోరుకునే వారికి 249 ప్లాన్ వేస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రోజువారీ డేటా దాదాపు 500 MB వరకు తగ్గడం ఈ ప్లాన్ యొక్క మైనస్గా చెప్పుకునే ఛాన్స్ ఇచ్చారు. ఎవరికి ఈ ప్లాన్ బెస్ట్ అంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సెకండరీ సిమ్ అనేది ఉపయోగించే వారికి ప్లాన్ అనేది బెస్ట్ చాయిస్గా చెప్పుకోవచ్చు. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల కాలింగ్, ఇంటర్నెట్ అవసరాలకు ఉన్నవారు కూడా 249 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఎయిర్టెల్, జియోతో పోలిస్తే తక్కువ ధరలో 35 రోజుల వ్యాలిడిటీ, 2 GB డేటా, ఫ్రీ కాల్స్ ఇస్తున్న ప్లాన్ ఇదేనని చెప్పేసి టెలికాం వర్గాలు సైతం చెప్తున్నాయి అన్నమాట.